శ్రోతలందరికీ నమస్కారం. కొత్తపల్లి ఉదయ్ బాబు గారు రచించిన ఒక మంచి కథని విందాం. కోదండం గారు అన్న మాటలకి ఆంజనేయులు తల వంచుకున్నాడు. తప్పు నాదే సార్, నన్ను క్షమించండి. చేతులారా నా పరీక్ష నేనే పోగొట్టుకున్నాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్. ఈసారి తప్పనిసరిగా పరీక్ష పాస్ అవుతాను. 10వ తరగతి పాస్ సర్టిఫికెట్ వస్తే జీవితాంతం మీకు రుణపడి ఉంటాను సార్. నా యందు దయ ఉంచి నాకు ఈ ఒక్కసారి లెక్కలు చెప్పండి సార్ అన్నాడు రుద్ధమైన కంఠంతో. చూడు ఆంజనేయులు, ఇన్స్టెంట్ పరీక్షకు కేవలం 2 నెలలే సమయం ఉంది. సంవత్సరం అంతా చదవలేని వాడివి ఈ 2 నెలల్లో చదివి పాస్ అవ్వగలవా? ఖచ్చితంగా పాస్ అయ్యేలా కృషి చేస్తాను సార్. మీరు ఇచ్చే ఈ అవకాశాన్ని పాడు చేసుకోను. నా మీద దయ ఉంచండి సార్. సరే, నువ్వు రోజు ఉదయమే వచ్చి లెక్కలు నేర్చుకోవాలి. నేను చెప్పినట్టుగా విని ఆచరిస్తే నువ్వు తప్పనిసరిగా 60 మార్కులతో పాస్ అవుతావు. కేవలం నీకోసం ఒప్పుకుంటున్నాను. ఫీజు 500. బాగా ఆలోచించుకో. సార్, ఒక్కసారిగా అంత ఫీజు ఇచ్చుకోలేను, కానీ పరీక్షకు వెళ్ళబోయే లోపుగా తప్పనిసరిగా మీ ఫీజు మొత్తం చెల్లిస్తాను. ఈ 100 అడ్వాన్స్గా ఉంచండి సార్ అంటూ 100 నోటు ఇవ్వబోయాడు వినయంగా ఆంజనేయులు. పరీక్షకు వెళ్ళేలోపు ఇస్తానన్నావుగా, మొత్తం అప్పుడే ఇద్దువు గాని. రేపు మంచి రోజు, ఉదయమే రా అంటూ చనువుగా ఆ 100 నోటు ఆంజనేయులు జేబులో పెట్టేశారాయన. నా దగ్గర ఏడాది పాటు చదువుకొని పరీక్ష ఫెయిల్ అయ్యావు అంటే నాకే అవమానంగా ఉంది. 5 సబ్జెక్టులు పాస్ అయ్యి లెక్కలు సబ్జెక్టు 34 మార్కులు తెచ్చుకొని మిగుల్చుకున్నావంటే నీ నిర్లక్ష్యానికి నాకు చాలా కోపంగా ఉంది. సరే, రేపు ఉదయమే రా. ఆంజనేయులు మాస్టారి కాళ్ళకి సాష్టాంగా పడిపోయాడు. మీరు ఒప్పుకున్నారు, నాకు అదే చాలు సార్ అని వినమ్రంగా వెళ్ళిపోయాడు ఆంజనేయులు. వెధవ పిల్లలు, క్లాస్లో మంచిగా చెప్పినప్పుడు వినిపించుకోరు, చేతులు కాలాక ఆకులు పట్టుకుంటారు అనుకొని పేపర్లో తల దూర్చారు కోదండం గారు. మరుసటి ఉదయం నుంచే ఆంజనేయునికి కోదండం గారి శిక్షణ ప్రారంభమైంది. ఒక్కోసారి ఇచ్చిన హోంవర్క్ చేసుకొని వచ్చేవాడు కాదు ఆంజనేయులు. ఏంటయ్యా, ఇంటి దగ్గర ఏం పని ఉంటుంది నీకు? రోజంతా ఖాళీయేగా, మరి హోంవర్క్ చేయడానికి ఏం బాధ అని మాస్టారు కఠినంగా అడిగినప్పుడల్లా ఆంజనేయులు కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగేవి. నువ్వు ఇంటి దగ్గర చేసుకురావని నాకు అర్థమైంది. ఇక్కడే చేసి వెళ్ళు. పరీక్ష ఉత్తీర్ణత అవడానికి ఏ అధ్యాయాలలో ఏ లెక్కలు బాగా చేస్తే పాస్ అవుతాడో ఆ లెక్కలు ఒక్కొక్కటిగా ఎంతో వివరంగా అర్థమయ్యేలా చెప్పి ఒక్కొక్క లెక్కని 5 సార్లు చేయించి తన ఎదురుగుండా వాటినే పరీక్షగా పెట్టి దిద్ది మార్కులు వేయటం మొదలుపెట్టారు కోదండం గారు. ఆ రోజు ఆదివారం. సాయంత్రం టీ తాగి సంతకి బయలుదేరారు కోదండం గారు. సంతలో ఒక చోట కూరగాయల కొట్లో ఆంజనేయులు ఉల్లిపాయలు చేటతో చెరుగుతూ కనిపించాడు. మాస్టారిని చూసి గతుక్కుమన్నాడు. ఏమయ్యా ఆంజనేయులు, ఇది మీ కొట్టేనా అడిగాడు కోదండం గారు. ఇది వాడి కొట్టేమిటి సారు? వాడు నా దగ్గర ప్రతి ఆదివారం పనిచేసే రోజు కూలి. పొద్దున 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నా దగ్గర పని చేస్తాడు అన్నాడు కొట్టు యజమాని. ఏమయ్యా, హాయిగా ఇంట్లో కూర్చొని కష్టపడి చదువుకొని ఆ పరీక్ష పూర్తి చేసుకోక ఎందుకిలా సమయం పాడు చేసుకుంటావు? రేపు ఉదయం మీ దగ్గరికి వచ్చేసరికి హోంవర్క్ అంతా పూర్తి చేసి తెస్తాను సార్ అన్నాడు ఆంజనేయులు చేతులు కట్టుకొని. అసలు మిమ్మల్ని కాదయ్యా, మీ తల్లిదండ్రులని అనాలి. చిన్నతనంలోనే ఇలాగే డబ్బు సంపాదన నేర్పిస్తారు. ఆ సంపాదనకి మీరు అలవాటు పడిపోయి చదువుకోరు. అందుకే ప్రభుత్వం ఎన్ని సహాయాలు చేసినా
మీరు మీలాగే కింది స్థాయిలో ఉండిపోతారు. పబ్లిక్ పరీక్షలలో నీకు ప్రభుత్వం పరీక్ష ఫీజు రూ. 125 రాయితీ ఇచ్చింది. ఏం ప్రయోజనం? రేపు హోంవర్క్ చేసి రాకపోతే మాత్రం నువ్వు ప్రైవేట్కు రావక్కర్లేదు అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయారు కోదండం గారు. మరో 2 రోజుల తర్వాత హోల్సేల్ ఫ్యాన్సీ షాప్లో జంతికలు, చెగోడీలు త్రాసుతో తూచి ప్లాస్టిక్ కవర్లలో పెట్టి కొవ్వొత్తుతో అంచులు అంటించి ప్యాకెట్లు కింద చేస్తూ కనిపించాడు ఆంజనేయులు. పని ఒత్తిడిలో ఉన్న ఆంజనేయులు ఆయన్ని గమనించలేదు. మరుసటి ఉదయం హోంవర్క్ పూర్తి చేయటమే కాదు, నేర్చుకున్న అన్ని సమస్యలు కేవలం 1-2 తప్పులతో చూడకుండా చేసి డైలీ టెస్టులో 90% మార్కులు తెచ్చుకున్న ఆంజనేయుల్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు కోదండం గారు మనసులో. మరో 2 రోజుల తర్వాత తాను పాఠశాల నుంచి వస్తుంటే ఆంజనేయులు బజారులో వరుసగా ఉన్న కొట్లలో తన సైకిల్కు ఉన్న పెద్ద సంచీలలోని ప్యాకెట్లు ఇవ్వటం, డబ్బు తీసుకోవటం చూశారు. ఇంటికి వచ్చాక ఆలోచనలో పడ్డారు. తాను ఎన్నిసార్లు చెప్పినా ఆంజనేయులు ఎందుకు అంత కష్టపడుతున్నాడు? తన కుటుంబం కోసమా? తనకు ఫీజు ఇవ్వటం కోసమా? నిజంగా అతని పరిస్థితి అంత దయనీయమైనదా? మరునాడు ఉదయం ఆంజనేయులు వచ్చిన వెంటనే అడిగారాయన, ఆంజనేయులు, నీతో మాట్లాడాలి. ఆంజనేయులు ఆశ్చర్యంగా చూశాడు. నీకు మీ అమ్మంటే ఇష్టమా, నాన్నంటే ఇష్టమా? నాన్నకి బాగా తాగుడు అలవాటు సార్. నేను 9వ తరగతిలో ఉండగా ఎలక్షన్లో పోసిన కల్తీ సారా తాగి ఓటేసి పోలింగ్ బూత్లోనే ప్రాణాలు వదిలేశారు సార్. నేను ఇంటికి పెద్ద కొడుకుని సార్. నా తర్వాత 2 చెల్లెళ్ళు, 1 తమ్ముడు సార్. అమ్మ పాచి పనులకి, సీజన్లో కూలీ పనులకి వెళ్తుంది సార్. నాన్న నా చిన్నప్పటి నుంచి చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ పిల్లలు తినే తినుబండారాలు హోల్సేల్ కొట్లలో వేయడానికి లైన్కి వెళ్ళేవాడు. కలెక్షన్కి వెళ్ళేవాడు. బాగా సంపాదించేవాడు. దాంతో తాగుడు అలవాటు చేసుకున్నాడు. కుటుంబం అంతా అమ్మ రెక్కల మీద గడవాలంటే కష్టం కదా సార్. అమ్మ నన్ను బాగా చదువుకోమంటుంది. కానీ నేనే అమ్మ కష్టం చూడలేక 9వ తరగతి నుంచే ఈ పని మొదలుపెట్టాను సార్. 10వ తరగతిలో అందుకే పరీక్ష ఫెయిల్ అయ్యాను సార్. ఇంట్లో 5గురు బతకాలి సార్. మరి మీకు కూడా ఈ 2 నెలలలో 500 ఫీజు ఇమ్మన్నారు కదా సార్. అందుకే రోజు పడే కష్టం కన్నా కొంచెం ఎక్కువ పడుతున్నా సార్, అంతే. ఇక తప్పదన్నట్టు చెప్పేసి కళ్ళనీళ్లు తుడుచుకున్నాడు ఆంజనేయులు. కోదండం గారు ఒక్కసారిగా కుర్చీలోంచి లేచి ఆంజనేయులు దగ్గరగా వచ్చారు. అతని భుజం మీద చెయ్యి వేసి ధైర్యం చెబుతున్నట్టుగా, ఎంతటి కష్టమయ్యా నీకు ఈ చిన్న వయసులో. నీ కుటుంబ పరిస్థితులు తెలియక నిన్ను అపార్థం చేసుకున్నాను. ఫీజు ఎక్కువ చెబితే ప్రైవేటుకు రావటం మానేస్తావనుకున్నాను. ఆనాడే నీ గురించి తెలుసుకొని నీ మీద కొంచెం శ్రద్ధ చూపించి ఉంటే పరీక్ష పాస్ అయ్యి ఉండేవాడివి. మీ అమ్మా నాన్నల్ని ఆడిపోసుకున్నాను. ఇప్పుడు చెబుతున్నాను, నువ్వు నాకు ఫీజు ఇవ్వనవసరం లేదు. నువ్వు తప్పక పరీక్ష పాస్ అయ్యేలా నేను తర్ఫీదు ఇస్తాను అన్నారాయన దృఢమైన కంఠంతో. ఏమండి, ఒక్కసారి ఇలా రండి అన్న భార్య మాటలు విని, నువ్వు లెక్కలు చేస్తూ ఉండు, ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్ళారాయన. మీరు ఫీజు కట్టడానికి తెచ్చిన 85,000 కనబడటం లేదండి అందామె కంగారుగా. సరిగ్గా అంతా వెతికేవా? వెతికేనండి. ఇదిగో ఈ చిన్న చీటీ ఉంది అక్కడ అంటూ ఆ చీటీ ఇచ్చారామె ఆయనకి. ఆయన ఆత్రంగా దాన్ని చదివారు. నాన్న, ఫీజు కట్టడానికి డబ్బు నేనే తీసుకువెళ్తున్నాను. విశ్వ. చూసావా, వాడికి వచ్చిన ర్యాంకుకి ఎక్కడ సీటు వస్తే అక్కడే ఇంజనీరింగ్లో చేర్పిద్దాం అని నేను నెత్తి నోరు కొట్టుకొని నిన్ను ప్రాధేయపడ్డాను. ఎక్కడో చేర్పిస్తే స్నేహాలు పట్టి చెడిపోతాడు. ఉన్న ఊళ్ళోనే ఎన్ఆర్ఐ సీటు తీసుకోండి, లేకపోతే నన్ను చంపుకు తిన్నట్టే అని ఒట్టు వేయించుకున్నావు. 1,50,000 పెట్టి ఆ సీటు కొని ఊళ్ళో కాలేజీలో చేర్పించాను. అది కాక
సంవత్సరానికి 85,000 ఫీజు. వాడి స్టేటస్కి తక్కువైందని బైక్ కొనిచ్చావు. వాడి సరదాలు, పెట్రోల్ ఖర్చు అన్నీ కలిపి కిందటి సంవత్సరానికి 1,50,000 కట్టాను. ఇది ఇంకా 2వ సంవత్సరం. ఇంకా ఈ 3 ఏళ్ళు కట్టాలి. మొదటి సంవత్సరంలో 2 సబ్జెక్టులు పాస్ అయి మిగతావి కొట్టేశాడట. చెడిపోవడానికి దూరం దగ్గర అని ఉండదే. వాడు పట్టినవి మామూలు స్నేహాలు కాదు, లగ్జరీ స్నేహాలు. చూడు అహల్య, కన్న పాపానికి నేను చెయ్యగలిగినదంతా చేస్తాను. ఒక్కగానొక్క కొడుకని గారం చేసుకొని వాడి ముందు నన్ను అవమానించి మాట్లాడిన నాడే నేను భౌతికంగా చచ్చిపోయాను. వాడి చేతుల్లో నీ బ్రతుకు బలి కాకుండా చూసుకో అని హాల్లోకి వచ్చేశారాయన. మౌనంగా లెక్కలు చేసుకుంటున్న ఆంజనేయులు చెవుల్లో వద్దన్న ఆ మాటలు పడ్డాయి. అతనికి తల్లి మాటలు గుర్తుకు వచ్చాయి. ఈ లోకంలో అందరికీ సుఖాలు ఒకటేరా అంజీ, కష్టాలే కోటి రకాలు. సార్, పరీక్షా ఫలితాలు వచ్చేసాయి సార్. 78 మార్కులు వచ్చాయి సార్. ఇది మీరు పెట్టిన భిక్ష సార్. స్వీట్లు 2 రకాల పండ్లతో వచ్చి వాటి అన్నిటినీ తన ఒడిలో ఉంచి కాళ్ళకి సాష్టాంగా పడిపోయిన ఆంజనేయులి ఆనందం చూసి కోదండం మాస్టారి హృదయం చెమ్మగిల్లింది. ఆప్యాయంగా ఆయన ఆంజనేయులి వీపు నిమిరి పెన్ను తట్టారు. చూసావా, దృష్టి పెట్టి చదివితే ఎంత మంచి ఫలితం పొందావో. నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను సార్. నాకు ఇదివరకెప్పుడు లెక్కలు 78 మార్కులు రాలేదు సార్. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను సార్. అమ్మ మీకు ఈ 1,000 రూపాయలు ఫీజుగా ఇమ్మంది సార్, తీసుకోండి సార్ అని 2 500 నోట్లు ఆయన చేతిలో పెట్టాడు ఆంజనేయులు. ఆయన వాటిని చేత్తో పట్టుకున్నారు. తర్వాత ఏం చేద్దామనుకుంటున్నావు? ఇంటర్లో చేరుతావా? 2 ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఎలా అని అమ్మ బెంగ పెట్టేసుకుంది సార్. అందుకని చిన్న వ్యాపారం మొదలు పెడదామని అనుకుంటున్నాను సార్. నువ్వు చెప్పింది నిజమే. చదువు నీ బాధ్యతలు తీరిపోయాక కూడా చదువుకోవచ్చు, అభిరుచి ఉంటే. ఒక్క మాట చెబుతాను, పాటిస్తావా? మీకోసం ఏం చెయ్యమన్నా చేస్తాను సార్. అయితే నువ్వు చెయ్యబోయే వ్యాపారానికి ఈ 1,000 రూపాయలే మొదటి ఇటుకలుగా పేర్చి కష్టపడు. తప్పక మంచి ఫలితం సాధిస్తావు. సార్, ఇది మీ ఫీజు సార్. వద్దు సార్. ఆంజనేయుడికి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. నా కోసం ఏదైనా చేస్తాను అన్నావు. ఆంజనేయులు కళ్ళు తుడుచుకున్నాడు. అవును సార్ అన్నాను. మీకోసం చేస్తాను సార్, ఏదైనా చేస్తాను. విజయుడివై తిరిగి రమ్మని నన్ను ఆశీర్వదించండి సార్ అని మళ్ళీ పాదాలకు నమస్కరించాడు ఆంజనేయులు. నీ పేరే ఆంజనేయుడయ్యా. హనుమంతుడు కార్యసాధకుడు. విజయోస్తు, వెళ్ళిరా అన్న మాస్టారి దీవెనలను మనసు నిండా నింపుకొని ఆంజనేయులు వెళ్ళిపోయాడు. ముందు 1 ప్లేటు ఇడ్లీ ఇవ్వండి మాస్టారు, తర్వాత 1 ప్లేటు దోశ చెప్పండి. కస్టమర్లు అడిగిన టిఫిన్స్ గబగబా అందిస్తున్న కోదండం గారు స్వచ్ఛమైన తెలుగులో తనను మాస్టారు అని పిలిచింది ఎవరా అని ఇడ్లీ ప్లేటు అందిస్తూ అతన్ని తేరాపారా చూశారు. మీరు తెలుగువారా బాబు? ఆంధ్రానా తెలంగాణనా అడిగారాయన. ఆంధ్ర మా పుట్టినిల్లు సార్, తెలంగాణ నా మెట్టినిల్లు సార్ అన్నాడతను. మెట్టినిల్లు ఆడవాళ్లకు ఉంటుంది, మగవాళ్ళకేమిటి బాబు? నవ్వారాయన నుదుట పట్టిన చెమట తుడుచుకుంటూ. అవును సార్, ఈమె నా భార్య సువర్చల, తెలంగాణ అమ్మాయి. అప్పుడు నాకు మెట్టినిల్లు తెలంగాణయే కదా సార్ అతను అన్న తీరుకు నవ్వారాయన. అతను తినడం మానేసి ప్లేటు భార్యకు ఇచ్చి వంగి కోదండం గారి కాళ్లకు నమస్కరించాడు. ఆ టిఫిన్ సెంటర్ దగ్గర నిలబడిన దాదాపు 25 మంది వింతగా చూస్తూ ఉండిపోయారు. బాబు, ఏమిటిది? ఎవరు మీరు? ఏం చేస్తున్నారు? అంటూ ఆయన కాళ్ళు వెనక్కు లాక్కోపోయారు. అతను మాస్టరి పాదాలను కదలనీయలేదు. అప్పటికే అతని కన్నీళ్లు ఆయన పాదాలను అభిషేకం చేస్తున్నాయి. అతన్ని భుజాలు పట్టి లేవనెత్తారు ఆయన. ఆయన కళ్ళు కన్నీళ్లతో మసగబారుతుండగా, మీరెవరో గుర్తుపట్టలేకపోతున్నాను బాబు అన్నారు. సార్, మిమ్మల్ని ఇలాంటి దుస్థితిలో చూస్తానని అనుకోలేదు సార్. ప్లీజ్ సార్, ముందు మీరు ఆ పనిని ఆపండి సార్.
నేను నేను మీ ఆంజనేయుల్ని సార్. దాదాపు 15 సంవత్సరాల క్రిందట నన్ను 10వ తరగతి పాస్ చేయించి నేనిచ్చిన ఫీజుని నా వ్యాపారానికి ఇటుకలుగా పేర్చిన మీ ఆంజనేయుల్ని సార్. బాబు, నువ్వు కొంచెం కస్టమర్లని చూసుకో, నేను సార్తో మాట్లాడాలి అని దోశలు వేస్తున్న పని కుర్రవాడికి పురమాయించి మాస్టారి చేయి పట్టుకొని పక్కనే ఉన్న గుడి గట్టు మీద కూర్చోబెట్టాడు ఆంజనేయులు. ఆ పవిత్ర కాశీ క్షేత్రంలో పవిత్ర గంగా నది మీద నుంచి అలలు అలలుగా వస్తున్న చల్లని గాలి అక్కడ ఉన్నవారి మనసుల్ని చల్లబరుస్తుంది. బాబూ ఆంజనేయులు, నువ్వా? ఎంత వాడివి అయ్యావయ్యా? అవును, ఏదో చిన్న వ్యాపారం చేస్తానని ఆ రోజు చెప్పిన గుర్తు. ఏం చేస్తున్నావు? ఈ ప్రపంచంలో తిండి దొరకని వాడు కూడా చిరుతిండి తిని కడుపు నిండా మంచినీళ్ళు తాగేస్తాడు సార్. ఆ రోజుల్లో నేను కొట్లకు వేసిన మన ఆంధ్ర పిండి వంటల వ్యాపారం ప్రారంభించాను సార్. ఈనాడు 2 తెలుగు రాష్ట్రాలలోనూ 40కి పైగా శాఖలుగా విస్తరించింది సార్. ఇది మీరు పెట్టిన భిక్ష సార్. అమ్మగారు ఏరి సార్. ఏం చెప్పను బాబు, వేమన చెప్పినట్టు తల్లిదండ్రులందు దయలేని పుత్రుడు బాబు వాడు. కొడుకుని గారం చేసుకొని వాడు మానసికంగా కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక కుంగిపోయింది. ఉద్యోగ విరమణ చేశాక ఇక్కడకు చేరాము. ఆమె వైద్యానికే నా డబ్బు అంతా ఖర్చయిపోయింది. వేరే గతి లేక వచ్చిన విద్యతో 10 మంది ఆకలి తీర్చడమే పరమావధిగా ఈ పని చేస్తున్నాను బాబు. గాద్గదిగంగా అన్నారు కోదండం గారు. వర్చల అన్న అతని పిలుపు వింటూనే ఆమె భర్తకి ఒక కవరు అందించింది. మాస్టారు, మీ జీవితాంతం ఈ బిడ్డ మీకు తోడుగా ఉంటాడు సార్. ఆనాడు మీకు నేను ఇవ్వాల్సిన ఫీజుకు 20 రెట్లు ప్రీమియం లక్ష్యంగా పెట్టుకొని ఎల్ఐసి కట్టాను మాస్టారు. దానికి నామిని మీ పేరే పెట్టాను. అది మెచ్యూర్ అయిన తాలూకు చెక్కు. ఇది సార్, ఇది మీ ఫీజు సార్. దీనిని ఈ పవిత్ర కాశీ క్షేత్రంలో ఈ గుడి ప్రాంగణంలో మీకు ఆ శివయ్య సాక్షిగా సమర్పించుకుంటున్న గురుదక్షిణ సార్. ఆనాడు మీరు నేనొక పని చెబుతాను చేస్తావా అని అడిగారు. అలాగే నేను ఒక సహాయం అడుగుతున్నాను సార్. చేయగలరా సార్? తప్పకుండా నాన్న, చెప్పు. నేను ఏం చెయ్యాలి? ఇక్కడ మన తెలుగువారి పిండి వంటల శాఖ ప్రారంభం చేయటానికి అన్ని ఏర్పాట్లు చేశాను సార్. దానికి మీరు పర్యవేక్షకుడిగా ఉండి నన్ను నడిపించాలి సార్. మీ పెరటి చెట్టు మీద వాలిన ఈ పక్షి కోరిక తీరుస్తారా సార్? సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే దర్శనమిస్తున్నట్లుగా అపురూప అలౌకిక భావనతో ఆంజనేయులు చేతులు పట్టుకుంటూ కన్నీళ్లతో అంగీకారంగా తల ఊపుతూ కళ్ళు మూసుకున్నారు కోదండం మాస్టారు. ఈ కథ ఇంతటితో సమాప్తం అండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, ధన్యవాదములు. అలాగే కొత్త వారు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.